హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను మీ అందరి కోసం 38 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, 38 సైజ్ బ్లౌజ్ 38 సైజ్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఒక బ్లౌజ్ ఇచ్చారు మనకు వాళ్ళు. ఆ బ్లౌజ్ 38 లేదు 40 లేదు 36 అని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇలా మనకు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా కరెక్ట్గా ఈ విధంగా వేసుకొని టేప్ తీసుకొని మనము ఇది ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి ఇక్కడి వరకు ఇలా నీట్గా నెక్ని ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఇలా పెట్టుకొని ఇది చూసుకోవాలి. అప్పుడు మనకు 19 వచ్చింది. చూడండి, అంతా ఈక్వల్గా వేసుకున్నాను కాబట్టి 19 వచ్చింది. అదే ఇలా దగ్గరికి వేసుకుంటే 17, 18 కూడా వస్తుంది. అలా కాకుండా ఇలా కరెక్ట్గా మనము ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్ 19 వచ్చింది. 19ని డబుల్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం 19ని డబుల్ చేసుకుంటే చూడండి ఎంత వచ్చింది, 38 వచ్చింది. 19ని డబుల్ చేసుకుంటే 38 వచ్చింది. సో ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. 38 సైజ్ బ్లౌజ్ని ఇప్పుడు మనము టేపు మరియు ఆది బ్లౌజ్ కొలతలతోటి మీకు క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ కటింగ్స్ అంటే నాకు వచ్చిన విద్యని మీకు నేర్పడానికి నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన. సో నా కటింగ్ నాతోనే కాకుండా అందరికీ రావాలని, నాకు వచ్చిన ఈ కటింగ్ని మీ అందరు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ అయితే చేయండి, ఓకేనా? మరి స్టార్ట్ చేస్తాను వీడియో. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చుకు అంటే మనం ఓపెన్స్ మొత్తము ఇక్కడ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాదు, నార్మల్గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఇక్కడ మనకు అక్కడ తీసుకొని 2 కోర్లు అనేవి అటు సైడ్ తీసుకోవాలి. నేను ఒకటేసారి మీకు ఎన్ని బ్లౌజులు కట్ చేస్తున్నానో చూపిస్తా. 1 2 3 4 5 6 7 ఒకటే సైజ్ బ్లౌజులు ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కటి పచ్చి కట్ చేసుకోవడం కన్నా ఇలా అన్నీ ఒకటేసారి కట్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ దీనికి కొంచెం పెద్ద కత్తెర ఉండాలి, అంటే 12 సైజ్ కత్తెర ఉంటే సరిపోతుంది. ఇంకొకటి మనకి కత్తెర కూడా షార్ప్గా ఉండాలి. ఓకే, సరే మనం స్టార్ట్ చేద్దాము. మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకైతే ఖర్చుకు తీసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చుకు తీసుకున్నాను. తర్వాత ఈ హైట్ని మనము ఇక్కడ మార్జిన్కి వదిలిపెట్టి ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఇలా ఖర్చుకి ఇక్కడ వదిలిపెట్టిన దగ్గర నుంచి ఇక్కడి వరకు మనము ఇలా ఖర్చుకు కుట్టుకు మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెక్ చూసుకుందాం. బ్లౌజ్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి అంటే ఫస్ట్ మనకి బ్లౌజ్ సెంటర్ కావాలి. సో ఇది సెంటర్ అనమాట. ఇక్కడ సెంటర్లో పట్టుకొని ఈ విధంగా, ఇదిగోండి ఈ విధంగా అయితే మనము నెక్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. ఇది ఖర్చుకు, ఇది కుట్టుకు, ఓకేనా? ఆ తర్వాత ఈ డాట్ ఉంది కదండి, ఇది కొలుచుకున్న వెంటనే ఇక్కడ డాట్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ డాట్ ఎక్కడి వరకు ఉంది అనేది మనం ఇలా కొలుచుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెక్ అయిపోయింది, హైట్ అయిపోయింది, ఇక్కడ డాట్ అయిపోయింది. ఇప్పుడు రెండు ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర మంచిగా నీట్గా ఇలా 2 కుట్లు ఒక దగ్గర పెట్టుకొని ఈ 2 నడుములు కూడా మనం ఇలా ఒక దగ్గర పెట్టుకొని బ్లౌజుని మనం ఎక్కడైతే హైట్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఇలా పరుచుకోవాలి. చూడండి, ఇది మనకు నెక్ని గీసుకొనియకుండా అడ్డుపడుతుంది ఫ్రంట్ పార్ట్. సో దీన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి ఇలా పెట్టుకొని నెక్ ఏ విధంగా అయితే రౌండ్గా ఉందో ఆ విధంగా మనము ఇలా చూసుకోవాలి. ఇలా నెక్ని చూసుకోవాలి. ఇలా పెట్టుకోకుండా, ఇలా దగ్గరికి పెట్టుకోకుండా మనం కరెక్ట్ పొజిషన్లో తీసుకోవాలి. చూడండి, అయితే దీని ఏం చెప్పారంటే
ఇక్కడ మనము షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటారు. కొందరికి రాని వాళ్ళు ఏం చేస్తామంటే ఇలా కూడా పెట్టుకొని అది కొంచెం తేడాగా మనకు కటింగ్ రావచ్చు, కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది కలగవచ్చు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక మార్కింగ్ అయితే ఇలా గీసుకొని ఈ నెక్ ఎక్కడ పెట్టుకోవాలి, మనము కరెక్ట్ ఏ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు మనము 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుందాం. 5 ఇంచెస్లో అందరికీ 5 ఇంచెసేనా అని అనొచ్చు. 30 సైజు 32 సైజు వాళ్ళకి 4.5 పెట్టుకోవచ్చు, చాలా సన్నగా ఉన్న వాళ్ళకి. ఇంకా కొంచెం చిన్న పిల్లలకు 4 పెట్టుకోవచ్చు. అట్లా ఆ సైజులను బట్టి మనము ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము 5 ఇంచెస్ తీసుకున్నాం. 5 ఇంచెస్లో 3 ఇంచెస్ ఇక్కడ యాక్చువల్గా 2.5 తీసుకుంటాం. కానీ తిను మెన్షన్ చేశారు నా షోల్డర్ కొంచెం ఇలా డౌన్గా ఉంటుంది, సో నాకు 2 పెట్టండి ఇక్కడ అని చెప్పారు. తినకి కూడా కుట్టుకోవడం వచ్చు. అయితే వాళ్ళ బాబు పెళ్ళి కాబట్టి వర్క్ చాలా ఉందని నాకు ఇచ్చారు. సో ఇక్కడ 2 పెట్టు పావని, ఇక్కడ 3 పెట్టు అని చెప్పారు. అందుకే నేను తన్న ప్రకారము నేను 2 తీసుకున్నాను. నేను వేరే వాళ్ళకైతే 2.5 అయితే తీసుకుంటా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా 2 ఇంచెసే పెట్టుకుంటే నెక్ మొత్తం ఇట్లా క్లోజ్గా వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ కాబట్టి. అందుకే ఇక్కడ 2.5 మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ 2.5 చేసుకుందాం. ఇదిగోండి ఇలా. ఓకే. తర్వాత మనము ఇక్కడ ఖర్చుకైపోయింది, ఇలా కుట్టుకైపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఎంత ఉంది అనేది చూసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు ఎంత ఉండాలి, 19 ఉంది. 19లో సగం ఎంత, 2 ఫోల్డ్ చేసినాం కాబట్టి 4 ఫోల్డ్ అయినాయి కాబట్టి 19లో సగం ఎంత 9.5 వచ్చింది మనకు. అంటే 9.5 ఇక్కడ రావాలి. ఇక్కడ 9.5 రావాలి. అంటే మనం చూడండి ఇక్కడ 9.5 మనకు వచ్చింది. ఇక్కడ నుండి టోటల్గా ఇక్కడి వరకు 9.5 అయితే వచ్చింది. ఓకే. మనం ఒకవేళ తప్పు పెట్టుకున్నా టేపు కొలతలు అయితే కరెక్టే చూపిస్తాయండి. ఇప్పుడు నేను ఇక్కడి వరకే గీసుకున్నాను, కానీ ఇది దగ్గరకు వచ్చింది, అప్పుడే తెలిసిపోతుంది దగ్గరకు వస్తుంది అనేది. ఇప్పుడు మనం టేప్తో కొలుసుకుంటే కరెక్ట్గా 9.5 వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనము ఇది స్ట్రైట్గా గీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా గీసుకున్నప్పుడు ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది, మనకు నడుము వచ్చేసి ఇంతే ఉంది. అప్పుడు ఇంత గ్యాప్ ఎందుకు మనకు, ఎందుకంటే ఇక్కడ మనం డాటుకు పెడతాం కదా ఒక 1 ఇంచ్. అప్పుడు డాటుకు 1 ఇంచ్ పోతే ఈ గ్యాప్ అనేది మనకు తక్కువగా వస్తుంది, అప్పుడు ఈక్వల్గా అవుతుంది అనమాట. ఓకేనా. సో మనం ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఖర్చుకు 1.5 ఇంచ్ తీసుకున్నాను, ఎందుకంటే పెద్ద సైజు మనకి క్లాతులు లేవు కాబట్టి ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. కామన్గా అయితే 2 ఇంచెస్ తీసుకుంటారు, కానీ 1.5 ఇంచ్ తీసుకున్నాను నేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం ఇలా పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. అదెందుకు అంటే ఇదిగోండి మనకు ఇగో ఈ విధంగా బయటికి వెళ్తుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు నడుము వేసుకున్నప్పుడు ఇలా పైకి వెళ్తుంది ఆ 1/2 ఇంచు. ఒకవేళ ఆ 1/2 ఇంచ్ డౌన్ చేయకపోతే ఇదిగోండి ఈ విధంగా ఇలా కిందికి వస్తుంది. అప్పుడు మనకి నడుము దగ్గర ఇలా బయటికి వస్తుంటే గలీజ్గా కనబడుతుంది. ఓకేనా. అర్థమైంది కదండి. సో మనం ఈ విధంగా లోపలికి వెళ్ళడానికి ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి అయితే గీసుకోవాలి. ఓకే. సో నెక్ అయిపోయింది మనకు, ఈ చంక అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది తీసుకోవాలి. ఈ లెంత్ చంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ నుండి కరెక్ట్ మార్జిన్ పట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉంది అది చూసుకోవాలి. ఇక్కడ మనకు మార్జింగ్ తోటి ఇక్కడ పైకి ఇలా పెట్టుకున్నాం మార్జింగ్ పట్టుకొని. ఇప్పుడు దీన్ని నేను తీసేసి పాయింట్స్ అన్నీ వచ్చాయి కదా, ఈ పాయింట్స్ దగ్గర మనం ఇలా మార్క్ అయితే చేసుకుందాం. ఎవ్వరూ భయపడొద్దండి, కటింగ్ అయితే చాలా ఈజీ ఉంటుంది, అసలు భయపడొద్దు. కస్టమర్స్ది కూడా కుట్టండి నా కటింగ్,
ట్రై చేయండి ఒకసారి కస్టమర్స్ కుట్టి. ఒక సిస్టర్ అడిగినుండే, అక్క కుట్టొచ్చా, కస్టమర్ ఇస్తా అంటున్నారు. ఫస్ట్ మీరైతే కుట్టి ఒకటి చూసుకోండి. నా కటింగ్తో మీరు నచ్చితే ఒకటి కుట్టి చూడండి. ఆ తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే మీరు తప్పకుండా నిర్భయంగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే మనది కరెక్ట్గా వచ్చినప్పుడు వేరే వాళ్ళది కూడా కరెక్టే వస్తుంది. మనది రాంగ్ వస్తే వేరే వాళ్ళది కూడా రాంగే వస్తుంది. అందుకే మనది కరెక్ట్గా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పాయింట్ టు పాయింట్ వినండి. ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమవుతుందంటే ఎక్కడ ఏ పాయింట్స్ అనేవి ఉన్నవి అనేవి తెలుస్తుంది. చూడండి, ఈ చంక మనం ఎంత పెట్టుకున్నాం, 6.5 వచ్చింది. 6.5కి ఈ చంకకి దీనికి కరెక్ట్గా ఉంటుందా, లేదు అంటే ఎక్కువ తక్కువ అవుతుందా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు 6.5 అయితే చంక రౌండ్ వేసినాను. ఇక్కడ 1.5 అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఈ విడత అనేది ఎక్కువగా వస్తుంది. ఇంత తక్కువగా తీసుకుంటే మనకి నెక్కు లాగినట్టుగా ఉండి నెక్కు లోతుగా కనబడకుండా ఇలా ఇక్కడ నుంచి ఇలా లాగి పట్టినట్టుగా మనకు వస్తుంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో మనం దీనికి 1.5 ఇంచ్ అయితే, ఈ పాయింట్ నుంచి 1.5 ఇంచ్ అయితే నేను ఇలా పైకి గీసుకున్నాను. ఇప్పుడు ఇలా మనం రౌండ్గా తీసుకోవాలి. రౌండ్గా తీసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ 9.5 వచ్చింది. మనకి ఇది కూడా 9.5 వస్తే ఈ చంక కరెక్ట్ అనమాట. ఒకవేళ రాలేదనుకోండి, మీకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన, ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, మనకి 6.5 పెడితే కరెక్ట్గా పాయింట్ దగ్గర మనకు కరెక్ట్గా వచ్చింది. అంటే మనకు 36 చెస్ట్ ఉన్నప్పుడు ఇది 6.5 పెట్టుకుంటే నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ అయింది కదా మీకు. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఏ డౌట్ అయినా నేను చెప్పిన కటింగ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను నేర్చుకుంటా, నేను క్లియర్ చేసేస్తా, డౌట్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనము కటింగ్ అయితే చేసుకుందాం. ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేయండి. మీ బ్లౌజులు మీరు కుట్టండి, ఆ తర్వాత కస్టమర్ది కుట్టండి. మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఇలా నేర్చుకుంటున్నాను, సో మీకు ఏమైనా డైలీ యూస్ బ్లౌజెస్ కానీ ఏదైనా నార్మల్గా కుట్టాలనుకుంటే నాకు ఇవ్వండి. ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, వదినలు ఉంటారు, ఇంకా అత్తమ్మలు ఉంటారు, మరదళ్ళు ఉంటారు. వాళ్ళ ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. తీసుకొని నేను ట్రై చేస్తా అని ఫస్ట్ టైము ఒక్కొక్కటి కుట్టండి, కుట్టి నేర్చుకోండి. తప్పేమీ లేదు నేర్చుకోవడంలా. ఆ తర్వాత మీకు కుట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ది కూడా అడిగి కుట్టుకోవచ్చు. అప్పుడు కస్టమర్ సాటిస్ఫై అయినారు అనుకోండి, మీ బ్లౌజులు ఎక్కడికి పోవండి. పర్ఫెక్ట్గా సెట్ అయితే ఎక్కడున్నా కానీ మీ దగ్గరికే వస్తారు. నాకు హైదరాబాద్ నుంచి వస్తారు, నాకు భువనగిరిలో చాలా ప్లేసెస్ నుంచి కూడా నా దగ్గరికి వస్తారు, ఇంకా ఉప్పల్ నుంచి కూడా వస్తారు నా దగ్గరికి. ఒక కస్టమర్ అయితే తిరుపతి నుంచి కూడా వస్తారండి. తిరుపతి నుంచి వాళ్ళ జాబ్ ఉందన్నమాట. అక్కడి నుంచి కూడా వచ్చినప్పుడల్లా కొన్ని బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకుంటారు. మొన్న రీసెంట్గా నల్లగొండ నుంచి కూడా ఒక కస్టమర్ వచ్చారు. సో కటింగ్ బాగుంటే, కుట్టడం బాగుంటే మనకి ఎక్కడి నుండైనా, మన విద్య కరెక్ట్గా ఉంటే ఎక్కడి నుండైనా మనకు బ్రతుకుదేరు ఉంటుంది. సో తప్పకుండా మీరు కటింగ్ని ఫాలో అవ్వండి, కుట్టండి. ఇదిగోండి, కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, ఇదండి 36 బ్యాక్. ఇప్పుడు మనము హ్యాండ్స్ కాకుండా మనం ఈ నెక్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇది స్ట్రైట్ పీస్, ఇది అడ్డం పీస్, నిలువు అడ్డము, ఇది క్రాస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు క్రాస్ ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోకుండా ఇది ఒక్కటి వేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్లేస్లో మనకు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ మళ్ళీ ఎక్కడ మనకు ఫ్రంట్ నెక్కి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కొంచెం ఇలా జరుపుకోవాలి. ఆ తర్వాత యథావిధిగా మనము
బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కూడా కావాలి అంటే ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ తక్కువ వచ్చింది, ఇక్కడ తక్కువ వచ్చినా నో ప్రాబ్లం, ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈక్వల్గా అయిపోతుంది. కొంచెం ఏమైనా జాయింట్ ఉంటే వేసుకోవచ్చు. మనకి ఈ ప్లేస్లో మనకు క్రాస్ బెల్ట్ వెళ్తుంది, ఆ ప్లేస్లో మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో ఇది బెస్ట్ క్రాస్ కూడా చాలా షేప్ లాగా వస్తుంది, షేప్ కూడా బాగా వస్తుంది ఈ టైప్లో వేసుకుంటే. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఉక్సుల సైడ్ తీసుకోవాలి. ఉక్సుల సైడే ఎందుకు తీసుకోవాలి, ఉక్సుల సైడ్ మనం లూప్ల సైడ్ వేసుకుంటే ఒక 1 ఇంచ్ మనకు ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇది ఉక్సుల సైడ్ లూప్ల సైడ్ ఒక 1 ఇంచ్ పెరుగుతుంది, ఉక్సుల సైడ్ పెరగదనమాట, లోపలికి వెళ్ళిపోతుంది, కరెక్ట్ మార్జింగ్ అంతా ఉంటుంది అనమాట. సో మనం ఉక్సుల సైడ్ వేసుకుంటే నెక్ అనేది పెద్దగా రాదు, లూప్ల సైడ్ వేసుకుంటే నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనకు పెద్దగా వస్తుంది, అప్పుడు మనకి షోల్డర్ జారిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఉక్సుల సైడ్ తీసుకోవాలి. ఈ నెక్ గీత ఉంది కదండి, ఈ నెక్ గీతకి కలుపుకుంటూ ఇది మనము ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఖర్చుకి ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి తీసుకొని ఈ విధంగా ఈ గీతకి కలుపుకుంటూ మనము ఈ విధంగా చూసుకోవాలి. ఇది రీసెంట్గా కుట్టిన బ్లౌజు, ఇంకా మార్కింగ్ కూడా పోలేదు. చూడండి, నేను వేసిన మార్కింగ్ కూడా పోలేదు, ఇదే మళ్ళీ బాగుందని ఇచ్చారు. ఓకే, చూడండి, ఇక్కడ మనము డాట్ కుట్టు, ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్. అయితే క్రాస్ బెల్ట్కి ఒక 30 ఇంచు మనం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఈ డాట్ ఫోల్డింగ్ పోతుంది, ఈ ఖర్చు పోతుంది కాబట్టి మనకు 30 ఇంచు వేసుకుంటే 1/2 ఇంచు డాటు 1/2 ఇంచు ఖర్చు పోతుంది. అలాగే ఇప్పుడు నెక్ కరెక్ట్ ఈ కొలత తీసుకున్న తర్వాత నెక్ మనకి ఎంత ఉంది అనేది తీసుకుందాం. నెక్ వచ్చేసి కొంచెం మనకి ఫ్రంట్ నెక్ బ్రాడ్గా ఉంది, సో మనము అలాగే బ్రాడ్గా గీసుకుందాం. ఇలా గీసుకున్నాం అనుకోండి, ఇది బయటకు వస్తుంది, చూసారు కదా. సో ఇలా గీసుకుందామంటే ఈ నెక్ షేపే అవుట్ అయిపోతుంది. మనం ఇలా రౌండ్ పెట్టుకున్న తర్వాతనే మనము ఇలా గీసుకోవాలి. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నాకు, ఖచ్చితంగా మీ డౌట్స్కి నేను క్లారిఫై చేస్తా. ఆన్సర్స్ అయితే నేను తప్పకుండా చెప్తాను. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ చంక దగ్గర, ఇది ఇక్కడే పాయింట్, ఈ ఫింగర్ పెట్టి చంక దగ్గర ఎక్కడ డాట్ ఉంది అనేది మనం ఈ పాయింట్ పెట్టుకోవాలి, మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఎక్కడ ఈ పాయింట్ వస్తుంది అనేది చూసుకొని ఒక 1/2 ఇంచు మనం కొంచెం దూరం వేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ మార్జిన్ తక్కువ వస్తుంది, అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టైప్లో వస్తుంది అనమాట, ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనం మార్జిన్ అనేది ఇంకొక 1/2 ఇంచు బయటకి పెంచుకోవాలి. ఇంతే మార్జిన్తో అయితే కుట్టినామనుకో మనకి మార్జిన్ అనేది చాలా తక్కువ వస్తుంది, సో ఇక్కడ పెంచుకోవాలి. చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి రాదు. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మనము సెంటర్ దాట ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఖర్చుకి ఈ విధంగా పెట్టుకొని నెక్ అయితే ఇలా రౌండ్గా గీసుకొని ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఈ విధంగా పాయింట్ అయితే మనము చూడండి ఇలా మనం సెంటర్ పాయింట్ని ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనము కరెక్ట్ స్ట్రెయిట్గా ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇక్కడ ఖర్చు దగ్గర మనము ఒక మార్కింగ్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు సెంటర్ పాయింట్ డాట్ అయిపోయింది, ఈ డాట్ అయిపోయింది, ఈ డాట్ అయిపోయింది, సెంటర్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనము ఇలా చూసుకున్నాం కదా, అలాగే ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఒక 1/2 ఇంచు కిందకి వేసుకున్నాం. ఇక్కడ డాట్ పాయింట్ ఉంది, కరెక్ట్ డాట్ పాయింట్ దగ్గర మార్కింగ్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇప్పుడు ఈ డాట్ ఇక్కడే ఉండాలా, ఎంత తేడా ఉండాలి, ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి అనేది మనం చూసుకుందాం. యాక్చువల్గా 38 సైజ్ వాళ్ళకి ఎక్కడ డాట్ అవసరం ఉంటుంది, ఎంత డాట్ పెడితే కరెక్ట్ షేప్ వస్తుంది, ఎన్ని ఇంచులు తీసుకోవాలి అనేది కూడా మనకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుండి ఇదిగోండి 10.5 దగ్గర ఇక్కడ నుంచి తీసుకుందాం మనం, ఖర్చుతోటి తీసుకుందాం. 11 ఇంచెస్, కరెక్ట్ 11 ఇంచెస్ దగ్గర మనకు డాట్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇదిగోండి 4 ఇంచెస్ మనకి, ఇక్కడ నుండి 4 ఇంచెస్ అయితే మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ 3.5 తీసుకోవాలి. చూసారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే తీసుకోవాలి. కాకపోతే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది 3 ఇంచెసే తీసుకుంటే సరిపోతుంది. ఓకే, 3 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. ఇంకా తక్కువ ఉంది, టోటల్గా కొంచెమే ఉంది చెస్ట్, బాడీ మాత్రం చాలా పర్సనాలిటీ ఉంది, చెస్ట్ కొంచెమే ఉంది అన్నప్పుడు 2.5 తీసుకుంటేనే సరిపోతుంది.
ఓకే, ఇక్కడ ఈ పాయింట్ అయితే కరెక్టే పెట్టుకొని ఇక్కడ మాత్రం 2.5 తీసుకోవాలి. అప్పుడు మన క్రాస్ బెల్ట్ కిందికి వస్తుంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ విధంగా మెజర్మెంట్ చేసుకొని మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి 3.5 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్లో మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఒక 1.5 ఇంచ్లో మనం చూడండి ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుండి మనకి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా డాట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ డాట్ కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా ఒక పాయింట్, ఇక్కడ మనకు ఫ్రంట్ డాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఈ డాట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి మనకి ఈ డాట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ విధంగా డాట్ పాయింట్ అయితే మనం చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా షేప్ పర్ఫెక్ట్ రాని వాళ్ళకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇదైతే 100% కరెక్ట్గా అండి. నా కస్టమర్స్ యూట్యూబ్ ముందుకి రారు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఒకవేళ అలా వస్తే మటుకు నేను తప్పకుండా చూపిస్తాను. నాకు పర్ఫెక్ట్గా కటింగ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఎవరినైనా అడుగుతా యాక్సెప్ట్ చేస్తే నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం షోల్డర్ జారకుండా, ఎంత పెద్ద వాళ్ళకైనా షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ జారకుండా ఈ చిన్న టిప్ అయితే మీరు తీసుకోండి. ఒక 1/2 ఇంచు షోల్డర్ నుంచి లోపలికి చంక్ అంటే భుజం నుంచి లోపలికి, ఒక 1/2 ఇంచు నెక్ నుంచి లోపలికి వేసుకొని మనం ఈ విధంగా అయితే కర్వ్ స్కేల్ తోటి మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది. అండ్ డాట్ కూడా అదేంటి నెక్ కూడా షోల్డర్ కూడా జారదు. ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు కొంచెం కూడా షోల్డర్ జారదు. ఇదండి 38 కటింగ్. ఇదిగో మనకు ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది, కానీ ఇక్కడ మార్జింగ్ పోతుంది, ఇక్కడ ఈ డాట్ పోతుంది. సో పర్ఫెక్ట్గానే ఇది వస్తుంది. జస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేస్తున్నా. ఏవైనా డౌట్స్ ఉంటే, నేను ఒకవేళ తప్పుగా మీకు చెప్పాను అనుకోండి, నేనైతే ఇన్ని బ్లౌజులు అయితే కటింగ్ చెయ్యను కదా, ఇన్ని బ్లౌజులు అయితే ఖరాబ్ చేసుకోను కదా. సో నేను కరెక్ట్గా కటింగ్ చేస్తున్నాను, మీకు కరెక్ట్గానే చెప్తున్నాను. ఏ సందేహం లేకుండా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ ఫాలో అయితే నచ్చితే, మీకు ఈజీ అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీగా ఇస్తాను. ఓకేనా, నేను ఒకలాగా చెప్పి మీకు ఒకలాగా చెప్పి నేను ఒకలాగానైతే కటింగ్ అయితే చేస్తలేను. మీ కళ్ళ ముందే నేను మార్కింగ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కూడా మీరు చూడండి. ప్రతి ఒక్క వీడియోలో నావి ఇలాగే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఈ విధంగానే కటింగ్ చేస్తున్నాను. మనం ఎంత నిజాయితీగా ఉంటే మనం అంత పాపులర్ అవుతామండి. అదొక్కటి, మనం ఎంత ధర్మంగా ఉంటే అంత పాపులర్ అవుతాం. సో మనం చేసేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. తప్పకుండా కుట్టొచ్చు, కుట్టి ఒక నలుగురికి నేర్పించవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనము ఇలా వేసుకోవాలి. చూడండి, ఈజీగా 38 సైజు మనకు పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ఇది వీల్ స్కేల్ కదా, దీంతో మనము ఇలా వేసుకుంటే అన్ని దగ్గరికి మార్కింగ్స్ అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తాయి.
ఇలా అన్నిటికీ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాము. మనం ఈ విధంగా అయితే నెక్ని క్రాస్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని ఓల్డ్ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంతా ఇలా ఖర్చుకి ఇక్కడ పైన ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుండి మంచిగా నీట్గా షేప్ ఇలా గీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా మటుకు స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెట్టు అని అంటున్నారు. స్టిచ్చింగ్ వీడియోలు కూడా నేను లైవ్ చేస్తాను, కానీ లైవ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ వీడియో తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు. కటింగ్ వీడియోస్కే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడితే స్టిచ్చింగ్ వీడియో నేను మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కొత్తగా చూసుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది పావని టైలరింగ్ బ్లాగ్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఛానల్ అయితే చాలా యూజ్ వస్తుంది మీకు. ఒకవేళ మీకు యూజ్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, దాంట్లో తప్పేం లేదు. సో మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఒక సిస్టర్ వచ్చేసి హ్యాండ్స్కి మార్చింగ్ని ఫోల్డింగ్ని ఒకసారి చూపించండి అని చెప్పారు. ఇదిగో నేను చూపిస్తున్నాను సిస్టర్, మీరైతే తప్పకుండా చూడండి. ఇక్కడ ఫోల్డింగ్ చేశాను, ఇదిగోండి. ఈ హ్యాండ్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ క్లాత్ లేదు, ఖర్చుకి క్లాత్ లేదు. సో మనకు ఖర్చుకి క్లాత్ కావాలంటే ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి. ఈ 4 జాయింట్స్ మనకి వేసుకోదు, ఇక్కడ 2 అక్కడ 2 4 జాయింట్లు వేసుకోవాలంటే మనకి ఇబ్బంది. కాబట్టి ఇలా అని ఇదిగోండి, మనం మార్జిన్కి ఖర్చుకి ఎంతైతే ఖర్చు ఉందో అంత వదిలిపెట్టుకొని ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకొని మనం కటింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కొలత అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా. దీనికి కొంచెం ఫుల్ హ్యాండ్స్, సో ఇది కాకుండా ఇది తీసుకుంటాం. ఇది ఈ వర్క్ బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఇది పక్కకు పెట్టినాను, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో ఈ విధంగా అయితే మనము తీసుకొని ఇక్కడ ఖర్చుకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే లోపల ఖర్చు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ డౌన్ తోటి ఈ విధంగా మనం మార్జిన్ చేసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల, ఇలా కట్ చేసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు అనేవి రావు, చాలా నీట్గా ఉంటుంది.